ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 42వ కీర్తన 1వ చరణం. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఇక్కడ దావీదు కీర్తనాకారుడు అయిన దావీదు మనతో వాగ్దానం ద్వారా రాస్తున్న మాట ఏంటంటే, దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఆమేన్. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లుగా నీ ప్రాణము దేవుని కొరకు ఆశపడాలి. దావీదు భక్తులు అంటున్నాడు, చూడండి ఇక్కడ వాగ్దానం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు. మన ప్రాణాలు ఎవరి కొరకు ఆశపడాలి? దేవుని కొరకు ఆశపడాలి. దుప్పి ఎప్పుడు చూడండి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. నీరు ఎక్కడుందా అని ఎదుగుతుంది. మరి నువ్వు దుప్పుగా నువ్వు ఉన్నప్పుడు ఆత్మస్థితిలో నువ్వు నీటి వాగుల కొరకు ఎదుగుతున్నావా? దేవుని వాక్యం కొరకు నువ్వు ఎదగాలి అని వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కింద వచనాలు చూస్తే, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఆయన సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడాలి అని దావీదు ఆశపడినట్లుగా, దావీదు తాపత్రపడినట్లుగా నీ ప్రాణం అలా తాపత్రపడును గాక. ఈరోజు పునరుద్ధానం దినం కదా, ఆయన సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి అని ఆరాటపడే మనసు నీకుందా? లేక ఈరోజు కాకపోతే వచ్చేవారు వెళ్దామని అనుకుంటున్నావా? అయితే దావీదులాగా నువ్వు మార్చబడాలి. దావీదు అంటున్నాడు, చూడండి, దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అని మాట్లాడుతున్నాడు. నీ ప్రాణము కూడా దేవుని సన్నిధిలో కనపడాలని ఆశపడాలి, ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడాలి. పునరుద్ధాన దినము జీవము కలిగిన దేవుడు అని మన దేవుడు అంటున్నాడు కదా, జీవము కల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. నీ ప్రాణం దేని కోసం తృష్ణ కొనుచున్నది? లోక సంపాదన కోసం తృష్ణ కొనుచున్నదా? ఆదివారం కూడా వెనక వేసి వ్యాపారానికి వెళ్ళే ఆశ కలిగి నువ్వు ఉన్నావా? ఏం సంపాదించుకుందాము, ఏం తిందుము, ఏం త్రాగుదుము అని నువ్వు ఆశపడుతున్నావా? అయితే దావీదులాగా నీ ప్రాణం ఆశపడే కృపను దేవుని అనుగ్రహించును గాక. దావీదు అయితే అంటున్నాడు, దేవా నేను జీవము కలిగిన దేవుని సన్నిధిని ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు కనపడాలి అని ఆశపడుతున్నాడు. నువ్వు ఎలా ఆశపడుతున్నావు? నువ్వు దేవుని సన్నిధిలో కనపడాలని ఆశపడుతున్నావా? అయితే దేవుని నిన్ను ఆశీర్దిస్తాడు. ఆయన సన్నిధిలో నువ్వు కనపడాలి. దావీదు అయితే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతానయ్యా, నీ సన్నిధిలో నేను ఎప్పుడు ఉంటాను? దుప్పి నీటి వాగు కొరకు ఎలా ఆశపడుతుందో నా ప్రాణము నీ కొరకు అలా తృష్ణ కొనుచున్నది, అలా ఆశపడుతుంది. దేవుని కోసం ఆశపడి దేవుని కోసం ఆరాటపడే బిడ్డగా నువ్వు ఉన్నావా? అయితే దేవుడు కొలత లేకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, ఏ భేదము లేకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలి అంటే ఆయన కొరకు నువ్వు ఎదురు చూడాలి. 5-6 దినాలతో నువ్వు కష్టపడి పనిచేసావు, 7వ దినము దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఆది కాండంలో కూడా దేవుడు 6 దినాలు శ్రమపడి 6 దినాలు పనిచేసి 7వ దినం ఆయన విశ్రాంతి పొందినట్లుగా మనం చూస్తాం. ఈ విశ్రాంతి దినము కూడా నువ్వు దేవుని సన్నిధిలో కూడా నువ్వు వెళ్తే నిన్ను ఆశీర్దిస్తాడు. 6 దినాలు నువ్వు పనిచేసావు, 7వ దినము దేవునిది. దేవునికి నువ్వు ఇవ్వు, నీ ప్రాణము దేవుని కోసం సమర్పించు. ఈ రోజన్నా దేవుని సన్నిధిలో కనపడు, నీ కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో కనపడండి. దావీదు అంటాడు కదా, దేవా నిత్యము నా కుటుంబం నీ ఆశీర్వాదం పొంది, నిత్యము నా కుటుంబం అంతా ఆశీర్వాదం పొందుతుందయ్యా, నీ సన్నిధిలో ఉంటున్నామయ్యా అని మాట్లాడుతూ ఉంటాడు. దావీదైతే దుప్పి వాటి కొరకు నీటి వాగు కొరకు ఆశపడినట్లుగా ఆయన ప్రాణము దేవుని కొరకు ఆశపడిందంట. మరి నీ ప్రాణము ఈ రోజన్నా దేవుని సన్నిధికి వెళ్ళాలని నీ ప్రాణం ఆశ ఉంటుందా? తృష్ణ కొనుచున్నదా? అయితే నువ్వు దేవుని నమ్ముకుంటే దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుని సన్నిధిలో కనపడు. దావీదులాగా నువ్వు హెచ్చింపబడాలి అంటే దావీదులాగా నువ్వు దేవుని సన్నిధిలో తృష్ణ కొనాలి. దేవుని సన్నిధిలో వెళ్ళాలని నువ్వు తృష్ణ కొనితే దేవుని ఇటు వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ఇటు మాటలు ఇటు వాగ్దానము నీ పట్ల నీ కుటుంబం పట్ల ఈ పునరుద్ధానం ముందు దేవుడు నెరవేర్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.